అభిమానులు అనగానే లేకపోతే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి ఇంకేదో చూసుకొని మీరు అభిమానిస్తున్నారు. ఈ సమాజంలో మేము గవర్నమెంట్లో ఉన్నాం. ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, పేద బిడ్డ అయినా ధనిక బిడ్డ అయినా ఒకే రకంగా చూద్దామని చెప్పేసి మేము అదే చెప్తా ఉన్నాం. ఇవాళ బాబుకు కూడా మేము పూర్తి భరోసాను ఇవ్వడానికి కోసం రావడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా భరోసా ఇస్తాం. తల్లి కోల్పోయింది కాబట్టి తండ్రికి భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తరపున ఏ రకమైన సాయం చేయడానికైనా మేము ముందులో ఉంటాం. అట్లాగే భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. బాబు మంచి పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. సినీ ఫీల్డ్ వాళ్ళకు కూడా దయచేసి మీకున్నటువంటి ఇమేజ్ ఉంటుంది, సెలబ్రిటీ హోదా ఉంటుంది. మీ సెలబ్రిటీ హోదాను మీ ఇమేజ్ని మీకే పరిమితం చేసుకోకుండా హ్యూమానిటీతోని మీ సినిమా దాంట్లో ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో, మీ ప్రమోషన్లలో ఇబ్బంది పడతా ఉన్నారో ఆ కుటుంబాల పట్ల కూడా జాలి చూపించండి, ప్రేమ చూపించండి. మీ అభిమానులు అంటే ఊరికే అభిమానులు గారు, ఆ కుటుంబం అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్ళకు అభిమానులు అంటే అభిమానులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా సినిమా హీరోలకు హీరోయిన్లకు ఉంటుంది. ఎందుకు మీరు ఆ హ్యూమానిటీ ఇక్కడ చూపించట్లేదని చెప్పేసి అడుగుతారు. ఎందుకంటే అల్లు అర్జున్ని పరామర్శించుకున్నారు, వేరే అభ్యంతరం లేదు. కానీ ఒక్కరైనా కానీ అక్కడికి వెళ్తున్నటువంటి ఏ ఒక్క హీరో కావచ్చు, ఏ ఒక్క పెద్దవాళ్ళు కావచ్చు, అరే బాబు పరిస్థితి బాగుందా లేదా, మేమందరం కూడా ఉంటాం, బాబు కుటుంబానికి మేము అండగా ఉంటామని ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నారు? ప్రకటించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి హ్యూమానిటీతో ఆలోచించండి. మీరు సెలబ్రిటీ హోదాలో ఉన్నారంటే మేమందరం సినిమాలు చూస్తే, మేమందరం మీకు చప్పట్లు కొడితే, మేమందరం ఈలలు వేస్తే మీరు హీరోలు అయ్యారు. మేమందరం జేజేలు కొడితేనే మీకు సెలబ్రిటీ హోదా వచ్చింది. దాన్ని మర్చిపోవద్దు ఎవరు కూడా. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాకు బాబుని పరామర్శించమని చెప్పేసి, బాబు దగ్గరికి వెళ్ళమని చెప్పేసి గల వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం తరపున బాబుకు పూర్తి సపోర్టు ప్రభుత్వం ఉంటుంది. అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.